దిక్కులేని అభాగ్యులను దైవస్వరూపంగా భావించి మానసిక వికలాంగులకు నిస్వార్థంగా సేవ చేస్తున్న ఆత్మీయ నిలయం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఎందరో అభాగ్యుల చీకటి జీవితాలలో వెలుగులు నింపిన ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న మరో అభాగ్యుడు సొంతవారి చెంతకు చేరాడు. పూర్తి వివరాలలోకి వెళితే 2025 ఆగస్టు 8వ తేదీన జనగామ రుద్రమాదేవి వృద్ధాశ్రమం వారు మానసిక స్థితి సరిలేని 2 నిరాశ్రయులైన వృద్ధుల మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అప్పగించారు. అందులో ఉన్న ఈ అభాగ్యుడి పేరే శ్రీను. అనారోగ్యంతో ఆశ్రమానికి చేరిన శ్రీనుకు ఆశ్రమం వారు మెరుగైన వైద్యమందించి శుభ్రం చేసి రక్షణనివ్వడంతో అప్పటి నుండి సేవాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నాడు. ఆనాటి నుండి సేవాశ్రమంలోనే భద్రత పొందుతూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. దాదాపు 4 నెలల పాటు రక్షణాలయంలో లభించిన సంరక్షణ కారణంగా శ్రీను మానసిక స్థితిలో మార్పు వచ్చి తన కుటుంబ సభ్యుల వివరాలు చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది శ్రీనుని తీసుకుని ఆశ్రమ వాహనంపై బయలుదేరారు. శ్రీను చెప్పిన వివరాల ప్రకారం సిబ్బంది యాదాద్రి భువనగిరి జిల్లా కముటంగూడెం వద్దకు తీసుకువెళ్లగా స్థానికుల సహాయంతో శ్రీను అన్న సత్తయ్య ఇంటికి చేరుకున్నారు. ఆశ్రమ సిబ్బంది సత్తయ్యతో మాట్లాడి మానసిక స్థితి సరిగా లేని మీ తమ్ముడు శ్రీనుకి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం చికిత్స అందించగా మామూలు మనిషిగా మారి కుటుంబీకుల వివరాలు చెప్పడంతో ఆయనను మీకు అప్పజెప్పేందుకు తీసుకువచ్చామని వివరించి అప్పగించారు. ఆశ్రమ సిబ్బంది శ్రీనుని అప్పగిస్తున్నట్లుగా పూర్తి బాధ్యత తీసుకుంటూ అన్నయ్య సత్తయ్యతో హామీ పత్రంపై సంతకం చేయించారు. నా పేరు సత్తే, మా తమ్ముడు శ్రీను, మా ఇలా మానవదేవుళ్ళు అందిస్తున్న సహాయ సహకారాలతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో సంరక్షణ పొందిన శ్రీను అనే అభాగ్యుడు తిరిగి తన సొంతవారి చెంతకు చేరి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. చీకటిమయమైన మానసిక వైకల్యులకు సరైన ఆసరా, ఆత్మీయత అందిస్తే వారి జీవితాలలో కూడా వెలుగులు నింపవచ్చు అని నిరూపిస్తోంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ మహోన్నత సేవలో ప్రతి ఒక్కరూ భాగమై అనాథులకు అండగా నిలవాలని కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం.